అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాదిరాజు నిర్మల గారు రచించిన ఎవరికెవరు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. టైం చూసి ఉలిక్కి పడ్డాను. బాబాయ్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాడి కోసం గబగబా సేమియా ఉప్మా చేశాను. ఉప్మా చేయటం పూర్తవకుండానే బాబీ వచ్చాడు. వాడు వస్తూనే పుస్తకాల బ్యాగ్ గది మధ్యలోకి, బూట్లు ఒక మూలకి, సాక్స్ ఇంకో మూలకి విసిరేసి కాళ్ళన్నా కడుక్కోకుండా మంచం మీదకు ఒక్క ఎగిరి దాని మీద దొరలసాగాడు. ఎంతో శుభ్రతకి ప్రాధాన్యమిచ్చే నేను వాడినలా చూస్తుంటే విపరీతమైన కోపం వచ్చింది. కోపాన్ని అదిమి పెట్టుకుని, బాబాయ్ కాళ్ళు కడుక్కండ్రా, టిఫిన్ తిందుగాని అన్నాను. నేనిప్పుడు కాళ్ళు కడుక్కోను, టిఫిన్ తీసుకురా అన్నాడు. వాడి పొగరమొత్తనానికి నా కోపం ఇంకా పెరిగినా సహనాన్ని కోల్పోకుండా, బాబీ నువ్వు చాలా మంచివాడివిరా, కాళ్ళు కడుక్కురా అమ్మా, నీకిష్టమైన సేమియా ఉప్మా చేశాను, టిఫిన్ చల్లారిపోతుంది అన్నాను. కాళ్ళు కడుక్కోకపోతే నేను చెడ్డవాడినా? నీ టిఫిన్ ఏమీ నాకు అక్కర్లేదు కోపంగా అన్నాడు బాబీ. అమ్మో, వీడు నన్ను తిట్టించేటట్టున్నాడు అనుకుని గబగబా ఉప్మా ప్లేటు తీసుకుని వాడి దగ్గరకు వెళ్ళాను. ప్లేటు ముందుకు చూపుతూ, టిఫిన్ తిని బాబీ అన్నాను. నాకేం అక్కర్లేదన్నానుగా అంటూ ప్లేటు విసరగొట్టాడు వాడు. ప్లేటు పైకెగిరి రూఫుకు కొట్టుకొని ఒక మూలకెళ్ళి పడింది. గది మొత్తం సేమియా శుద్ధలతో అతుక్కుంది. వాడి పెంకితనానికి నా సహనం నశించింది. నా స్థితి ఏమిటో నేను మరచి, బాబీ నువ్వింకా పసివాడివా? పెద్దవుతున్నావు. మంచి చెడు ఆలోచించే జ్ఞానం లేనివాడవు కావు. మంచి అలవాట్లు ఎటూ లేవు. మంచి బుద్ధి కూడా లేకుండా చేసుకోకు. కళ్ళు బైర్లు కమ్మేలా నా చంప చెళ్ళుమంది. నేను తేరుకొని చూసేసరికి ఎదురుగా ఉగ్రరూపంతో మా అత్తగారు. గొడ్డు మొద్దానివి, నీకేం తెలిసే పిల్లల పెంపకం? ఇంకోసారి బాబీని ఏదైనా అంటే ఊరుకునేది లేదు అంటూ బాబీ వైపు తిరిగి, రాకన్నా నీకు నేను డబ్బులు ఇస్తాను, బయటికెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కొని తిను అంటూ బాబీని పిలిచింది. వాడు నా వైపు హేళనగా చూస్తూ అత్తగారి వెంట వెళ్ళిపోయాడు. నేను నిలిచిన చోటే కూలబడిపోయాను. అత్తగారి మాటలు గుండెల్లో వాడిగా పొడుస్తున్నట్లు అనిపించింది. నేను గొడ్డుమోతుదాన్నా? అలా కావడానికి కారణం తన కొడుకు కాదా? నాతో పెళ్లి నిశ్చయం అవగానే నేను తల్లినైతే బాబుని సరిగ్గా చూడనని ఆయన పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారే, మరి నేను తల్లిని కాలేదని దెప్పటం ఎందుకు? బాబాయ్ విషయంలో ప్రతి చిన్న సంఘటనను పెద్దది చేసి ఇల్లు నరకంగా మారుస్తుంటే రోజురోజుకు జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది. నా జీవితంలో సుఖమంటే చావేనేమో. నేనా వంట చేసేది ఉందా లేదా? అత్తగారి అరుపుకు ఈ లోకంలోకి వచ్చాను. గబగబా గది శుభ్రం చేసి వంటగదిలోకి నడిచాను. అర్ధరాత్రి అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. నేనొక్కదాన్నే కురివిదయ్యంలా మెలకువతో ఉన్నాను. మానసికంగా అశాంతి రోజురోజుకు పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. అసలు మాలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ప్రశ్నిస్తే జవాబు దొరకదు. ఈ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదా అనుకుంటే చాలా ఉంది అనుకోవచ్చు. వంట చేయటంలో స్వేచ్ఛ ఉంది, బట్టలు ఉతకటంలో స్వేచ్ఛ ఉంది, బజారుకెళ్లి కూరలు వెచ్చాలు తేవడంలో స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మొదటి భార్యకు ఇవేవి సరిగ్గా తెలియవు కాబట్టి. నా చీరలు నేను కొనుక్కోవటంలో నాకు స్వేచ్ఛ లేదు. కానీ నాకు ఆ విషయం తెలియకూడదన్నట్లు, నా మీద అభిమానం కనవరుస్తున్నట్లు తానే కొనుక్కొస్తారు. అక్కడున్న వాటిలో బాగా నాసిరకం చూసి నా పుట్టింటి నుండి ఎవరైనా వస్తే, ఎందుకంటే అంత దూరం నుండి రావడం, మీరు మీనాని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు కబురు చేయండి, నేనే తీసుకొస్తాను అనేవారు. దాంతో మా వాళ్ళు రావటమే మానేశారు. అంతా రెండో పెళ్లి చేసుకున్నవారు రెండో భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంటారు. కానీ నా విషయంలో మాత్రం అది తప్పని తేలింది. ఆయన మొదటి భార్య బాగా ఆస్తిపరురాలు. ఒక పెళ్లిలో ఈయన చూశారట. అందంగా ఉండే ఈయనను ఇష్టపడ్డారు. ఆ పెళ్లిలోనే రెండు కుటుంబాల వాళ్ళు ఓకే అనుకున్నారు. ఎంత స్పీడ్గా వాళ్ళ పెళ్లి జరిగిందో అంతే స్పీడ్గా మీ జీవితం ముగిసింది. పెళ్ళవడం, బాబీ పుట్టడం, వాడికి 6 ఏళ్ళు వచ్చేసరికి ఆవిడికి హై ఫీవర్ వచ్చి చనిపోవటం జరిగింది. ఆవిడ గుర్తుకొస్తే ఈ రోజుకి నా మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. చాలా చిన్న వయసులోనే ఆమెకు 100 ఏళ్ళు నిండాయి కదా అని. బాబీని చూస్తే నాకు ఎంతో జాలి. తల్లి ప్రేమను శాంతం అనుభవించలేకపోయాడే అని. బాబీని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు పెంచుకోవాలనుకున్నా ఈయన ఇష్టపడలేదు. నా కొడుకు నా దగ్గరే ఉండాలి అంటూ. అదంతా తన కూతురు మనవడి మీద ప్రేమే అనుకున్నారు. కానీ మనవడి పేరునున్న ఆస్తి మీద ప్రేమని తెలుసుకోలేకపోయారు. నాతో పెళ్లి నిశ్చయమైన తర్వాత ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే
తన మనవడు ఎంత అదృష్టవంతుడు అని మురిసిపోయారే గాని తమ కూతురు లాంటి ఇంకో ఆడపిల్ల జీవితంలో ఏం కోల్పోతుందో ఆలోచించుకోలేకపోయారు. కట్నం ఇవ్వలేక మా వాళ్ళు ఈయనకు నన్ను కట్టబెడితే జీతం ఇవ్వక్కర్లేని పని మనిషి తమకు దొరికినట్లుగా వీళ్లు భావిస్తున్నారు. బాబీ తల్లి స్థానంలోకి నేను వచ్చినా అమ్మ అని పిలిపించుకోలేకపోయాను. కనీసం పిన్ని అన్న పిలుపు కూడా నేను నోచుకోలేదు. సవతి తల్లి అంటే సరిగ్గా చూడదనే భావం వీళ్ళందరి మనసులో ఉండటమే కాకుండా బాబీ మనసులోనూ ఆ భావం కలిగేటట్టు చేశారు. ఫలితం బాబీకి నాకు మధ్య రోజురోజుకు దూరం పెరుగుతుందేమో గాని తరగటం లేదు. ఇక ఈయనతో నా జీవితం ఒక ప్రశ్నార్థకమే. భార్యమని ఉద్యోగంలా ఉందే గాని ఇది నా ఇల్లు, నా సంసారం అని అనిపించదు. ఈయనకు నేను మొదటి భార్యను కాకపోవచ్చు. నన్ను చేసుకున్నంత మాత్రాన నేను ఆవిడ స్థానంలోకి రాలేనని తెలుసు. నా సమక్షం తన మొదటి భార్యని గుర్తుకు తెస్తూ ఆమె జ్ఞాపకాలు బాధపడతాయని తెలుసు. అందుకే నేను ఎంతో అనుకువతోనూ సహనంతోనూ అన్ని వేళలా ఎంతో జాగ్రత్తగానూ ఉండేందుకు ప్రయత్నిస్తాను. నేనేమీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలా భర్తతో సినిమాలకు షికార్లకు వెళ్లాలని అనుకోవటం లేదు. ఆయన నుంచి ఒక చిన్న పలకరింపు కోసం ఎదురు చూస్తాను. ఓహో, పెళ్లి కానంత వరకు ఆయన నాకు అపరిచితులు, నేను ఆయనకంతే. పెళ్లి అనే బంధంతో ఇద్దరు అపరిచితులు కలిసి చేసే జీవన పయనం ఇలాగేనా సాగేది? ఆరోగ్యం బాగాలేక పడుకుంటే నుదుటి మీద చెయ్యి నేను ఒంట్లో బాలేదా, ఏమైనా టాబ్లెట్ తీసుకురానా అని అడుగుతారేమోనని ఆశపడతాను. నేను బాబీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలను. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ అమ్మ గుండెల్లో ఆదమరచి నిద్రపోయే వయసులో ఆ అమ్మవాడికి దూరం అవటం మనసును ఎంతో కలిచివేస్తుంది. తల్లయ్యే అవకాశం లేని నేను మాతృత్వం కోసం ఎంతగా అలవటిస్తున్నానో వాడికి ఎలా తెలుపను? ఆయనకు నేను భార్య లాంటిదాన్ని, బాబీకి తల్లి లాంటిదాన్ని. మా బంధాలు ఇంతవరకే. ఎవరికి ఎవరో ఏమీ కాము. మా ముగ్గురిని విభజించు పాలించులాగా చేస్తారు బాబీ అమ్మమ్మ నాయనమ్మలు. ఇందులో వారి తప్పు కన్నా స్వార్థమే కనబడుతుంది. తన కూతురు కొడుకును కొత్తగా వచ్చినామే సరిగ్గా చూడదని భయం బాబీ అమ్మమ్మకుంటే, కొడుకు కొత్త పెళ్లంపై ప్రేమను పెంచుకుంటే ఇద్దరూ కలిసి బాబీని సరిగ్గా చూడకపోతే వాడి అమ్మమ్మ తాతయ్యలు తీసుకుపోతారేమోనన్న భయంతో నాయనమ్మ. మనుషుల కన్నా మనస్సుల కన్నా డబ్బే ముఖ్యమనుకునే వీళ్లకు క్షణికమైన ఈ జీవితం ఎంత విలువైనదో ఎలా తెలుస్తుంది? నేను, నా వాళ్ళు అనుకునే నేను వీళ్ల ప్రేమ కోసం ఎంతగా అలమటిస్తున్నానో ఎలా తెలుపను? బాబీ ఈరోజు చిన్నవాడే కావచ్చు, కానీ పెద్దయిన తర్వాత వీళ్లకు తన మీద కన్నా తన డబ్బు మీద ప్రేమ ఎక్కువని తెలుసుకున్న రోజు, వీళ్ల పెంపకంలో పెరిగే తను కూడా ఆ డబ్బు మీదే ప్రేమని పెంచుకుని వీళ్లను నిర్లక్ష్యం చేసిన రోజు ఈయన మానసిక స్థితి ఏమవుతుందో ఆలోచిస్తుంటేనే భయమేస్తోంది. మీనా, లేచావా? అత్తయ్య గారి పిలుపుతో గడియారం మొక్క చూశాను. నా దినచర్యని మొదలు పెట్టాలి. ఈ రోజు ఎలాంటి ఉపద్రవం ఎదుర్కోవాలో అనుకుంటూ లేచాను. ఒకరికొకరు అనుకోవడంలో మాధుర్యం, ఎవరికెవరు అనుకోవడంలో నిర్లిప్తత. ఇదేనా జీవితం? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.